కూడా పెట్టాడు. వీళ్ళని మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తారు. అందుకని చెప్పింది అది జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ గా మార్చుకున్నారు తప్ప అది ఒక తిరుమల తిరుపతి దేవస్థానంగా చూడలేదు. గంటలు దాదాపు 20-30 గంటలు క్యూలో నిలబడితే వారికి అల్పాహారం గానీ మంచినీళ్ళు గానీ మజ్జిగ గానీ గతంలో ఇచ్చేవాళ్ళు. మధ్యకాలంలో మీరు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పెరుగన్నం పొట్లాలు ఇచ్చేవాళ్ళు, పిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు క్యూ లైన్ లోనే, బిస్కెట్లని ఫ్రూట్స్ అని. ఎస్, అన్నప్రసాదాల్లో భక్తులు మీరు మనందరికి తెలుసు ఆందోళన చేశారు. అసలు ఉడకని అన్నము, నాసిరకమైన బియ్యము, అంటే ఇవన్నీ గతంలో లేనిది ఈ 5 సంవత్సరాలు ఎందుకు జరిగింది. వాటిల్లో కూడా కమిషన్లు తీసుకున్నారు. పర్చేజ్ లో కూడా కమిషన్ తీసుకున్నారు. దురదృష్టం అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఇంజనీరింగ్ వర్క్స్ లో కూడా 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని భక్తుల నుంచి ఫిర్యాదు వస్తుంది. ఇప్పుడు గమనిస్తా ఉంటే మొత్తం పర్చేజ్ లో అన్నింటిలో మామూలు పోయినట్టు మాకు అనిపిస్తుంది. ఈ రోజు మేము పూర్తి స్థాయిలో కానీ దీని మీద 5 సంవత్సరాలు అందుకని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు 7 అంశాల మీద వైట్ పేపర్ ఇష్యూ చేస్తున్నారు. 7 అంశాలతో పాటు ఆ ఏడుకొండల్లో జరిగినట్టు అవినీతి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే శ్రీవారి భక్తులకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన ఏ విధంగా తిరుమల వరకు పాకిందో. మీకు తెలుసో తెలియదన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయితే ఆ చూపు తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానా మీద పడింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ స్వామీజీలు మఠాధిపతులు 5,000 కోట్ల రూపాయలు శ్రీవారి నిధులు దారి మళ్లించి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మేము అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుంచి అవినయ్ రెడ్డి కింద డిప్యూటీ మేయర్ అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కి 1% నిధులు ఇస్తానంటారు. అసలు సిగ్గుందని అడుగుతున్న ఈ ప్రభుత్వానికి. మీకు ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తి నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తి నుంచి కానీ ఒక్క రూపాయి అయినా సరే ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం లేని ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి డబ్బు కావాలి మీకు. ఎంత ధైర్యం అయ్యా. ఆ రోజు అందరూ గొడవ చేస్తే మరి అప్పుడు కరికాల వల్ల నా డియోను వెనక్కి తీసుకున్న 2 నెలల్లో అడ్డదారులు మళ్ళా 100 కోట్ల రూపాయలు తిరుపతి శానిటేషన్ కావాలని చెప్పి మళ్ళీ అడ్డదారులు వెళ్ళారు. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ధర్మమే గెలుస్తుంది కాబట్టి నాకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంటిన్యూ చేయకూడదు, టీటీ డబ్బులు వాడకూడదు అని చెప్పి. ఏందన్నా ఇది ఒకటి కాదు, మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నీళ్ల బాటిల్లో కూడా కమిషన్, కొండ మీద తాగుతున్నట్టు వాటర్ బాటిల్స్ లో కూడా అధికార పార్టీ నాయకులు కమిషన్ పోతా ఉంది. ప్రసాదాల్లో కమిషన్, రూముల్లో కమిషన్, టికెట్ లో కమిషన్. తట్టలన్నా అంగిడి ముందు తట్టలు పెట్టుకుంటారు. మీద మా సోదరులు మన మురళి గారికి, కిరణ్ గారికి అందరికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. తట్టలు కూడా లక్షల రూపాయలకి అమ్ముకున్నారు, లక్షల రూపాయలకి. ఇప్పటికీ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. తట్టలంటే దాని ఏమంటారు, ఈ దారాలు ఇవి అమ్ముకుంటారు కదా, దారాలు, బొమ్మలు, దేవుడు గంపలు షాపులు లేని వాళ్ళు అందులో పెట్టుకుని అమ్ముకుంటారు. లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర కూడా అడగండి, మా సోదరు మురళిని అడగండి చెప్తారు. స్ట్రీట్ వెండర్స్ లాగా ఉంటారు వాళ్ళనే. వాళ్ళ దగ్గర కూడా 5 లక్షలు, 10 లక్షలు లేదండి వీళ్ళకి. కొండ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు అంటే చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కానీ పదవులు ఎలగబెట్టే వాళ్ళకి సిగ్గు శరం ఏమి ఉండదా? ఏం చేద్దామన్నా, అది కాకుండా పెద్ద పెద్ద షాపుల దగ్గర మీకు మంచి ప్లేస్ లో మీకు షాప్స్ ఇస్తాం, మంచి ప్లేస్ లో మీకు హోటల్ గా మారుస్తామని చెప్పి కోట్ల రూపాయలు తీసుకున్నారు. లక్షలు కదా, కోట్ల రూపాయలు. రాబో రోజుల్లో మొత్తం ఎవరెవరు ఎంత ఇచ్చారో, ఎవరెవరు ఎక్కడెక్కడ తీసుకున్నారో పూర్తి వివరాలు భక్తుల ముందు పెట్టబోతున్నాం. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. నేను ఎవరు నా దగ్గర ఉంటే వివరాలతో చెప్తున్నా. భానుగారు ఒక్క నిమిషం. శ్రీనివాసానంద స్వామి నమస్తే.